ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనుర్లగ్నంలో కనుక జన్మించినట్లయితే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి అంటే ధర్మబద్ధంగా ఉండడం, అందరికీ గైడ్ చేయడం. మీరు ఒక్కసారి ఏదైనా దేవతా సంబంధించింది వింటే వెంటనే మీకు అది గుర్తుండిపోవడం లాంటివి ఇస్తాడు, ముఖ్యంగా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే మరి లక్షలో ఒక 10 మందికి ఉండదు అలా. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో గురువు పాడవడము, వాళ్ళకి జ్ఞాపక శక్తినిచ్చే కారకుడు కుజుడు పాడవడము జరుగుతూ ఉంటాయి, బుధుడు పాడవడము. అయితే ఇక్కడ మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీ యొక్క గురువు పాడయ్యాడు, స్పాయిల్ అయిపోయాడు, నీచపడ్డము, పాపకర్తెలో ఉండడము. ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి, పాపకర్తెలో ఉండడము, నీచపడ్డము జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే దత్తాత్రేయుడు యొక్క స్తోత్రపఠనం చేయడము, గురు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. మీకు ధనాధిపతి సిబ్లింగ్ కారకుడు ఒక్కడే అయ్యాడు అంటే ఏమిటి, ధన విషయంలో, మాట్లాడే విషయంలో కొంచెం శనికి ఆధిపత్యం రావడం వల్ల కొన్ని గట్టిగా మాట్లాడలేకపోవడం వల్ల మీరు నష్టపోతుంటారని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీ యొక్క శని భగవానుని కనుక స్ట్రాంగ్ చేసుకోగలిగితే మీ ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని కనుక పాడేయాడు అనుకోండి ఎవరికైనా, వీళ్ళకి రావాల్సిన ధనము వీళ్ళ సిబ్లింగ్స్ పొందుతూ ఉంటారు ఒక్కోసారి కొన్ని సందర్భాలు. అలాంటప్పుడు శనికేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు శని యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. తద్వారా అన్నదమ్ములతో ఉండే గొడవలు కూడా రావు. అయితే ఇక్కడ లగ్న చతుర్థాధిపతి అంటే లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువే అవుతాడు. కాబట్టి మీరు సర్వసాధారణంగా ఏదైనా అకౌంటింగ్ రిలేటెడ్ వాటిలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు గురువు బాగున్నట్లయితే. అయితే ఇక్కడ ఈ సంతానం విషయం కనుక చూసుకుంటే, వివాహం కానీ సంతానం విషయం చూసుకుంటే, వివాహం విషయం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ బుధుడు వివాహ కారకత్వాన్ని, అదేవిధంగా కెరీర్ కారకత్వాన్ని బుధుడు రూల్ చేస్తుంటాడు. బుధుడు బాగున్నాడు, తెలివైనటువంటి భార్య లేదా భర్త రావడం, బంధువర్గంలో వివాహం కుదరడం, కెరియర్ పరంగా బాగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది బుధుడు కనుక బాగున్నట్లయితే. అదే బుధుడు బాలేడు, కెరీర్ వదిలిపెట్టి వ్యాపారాలు చేస్తానని వెళ్ళడం, నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. బుధుడు పాడేది ఇది బాగా గుర్తుపెట్టుకుని, బుధ శుక్రులు ఇద్దరూ పాడవుతారు కొంతమందికి. అలాంటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే లేదండి మా నాన్నగారి వ్యాపారం ఇదేనంటే నేను ఇదే చేయాలంటూ ఉంటారు. అలాంటప్పుడు బుధ, శుక్ర, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి. అయితే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది వివాహ జీవితంతో, జీవిత భాగస్వామితో బలంగా ఉంటుంది. అంటే శుక్రుడు పాడయ్యాడు, లేదా శుక్ర మహర్దశ వచ్చింది, లేదా రవి మహర్దశ నడుస్తుంది. ముఖ్యంగా శుక్ర రాశుల్లో ఉండే, వృషభ రాశిలో ఉండే గ్రహాల దశలు నడుస్తున్నాయి. వివాహం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది పర్టికులర్గా ధనుర్లగ్నానికి 2వ వివాహానికి దారితీస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇది కేర్గా ఉండాలి. 2వ వివాహ యోగం ఉందంటే భయపడాల్సిన పనేం లేదండి. చాలా సింపుల్గా మనకి శాస్త్రాల్లో చెప్పారు. పురుషుడికైతే అర్క వివాహము, స్త్రీకైతే కుంభ వివాహం జరిపించమని అది చేసుకొని వివాహం చేసుకోవచ్చు, ఏం భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి సంతానం కలగడం ద్వారా విదేశాలకు వెళ్ళడం, లేదా క్రియేటివ్ ఫీల్డ్స్ ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా విదేశీ యోగాలు ఏర్పడతాయి. అయితే మీకు పంచమాధిపతి సహజంగానే కుజుడయ్యాడు కాబట్టి మీరు ఉపాసన చేయడము, విదేశాలకు వెళ్ళాలనుకుంటే రోజుకి 2 సార్లు హనుమత్ ఆరాధన చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన మీ యొక్క కర్మ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్య నమస్కారాలు, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించాలి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉంటుంటే ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం,
లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతువు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహువు తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను తగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది.